Good morning to all my dear students, second year students. We are dealing with enzymology topic. So in the last class I have covered the differences between biocatalysis and chemical catalysis. Hope so you are very up to the mark and you have written the notes till that topic. Now in this class I am here to deal the definitions of enzymology. మీరు అనుకోవచ్చు definitions మన లాస్ట్ సెమ్లో చూసేసాం కదా, మరి ఇప్పుడు ఏంటి అని జస్ట్ మనం రివైజ్ చేస్తున్నానండి. మీరు ఫస్ట్లో సిలబస్ చూసుకున్న వెంటనే మీకు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ ద టాపిక్స్ దట్ ఆర్ కవర్డ్ ఇన్ ద సిలబస్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఎంజైమాలజీ దిస్ సెమిస్టర్ ఆల్రెడీ హ్యావ్ డెల్డ్ ఇన్ ద లాస్ట్ సెమిస్టర్. ఎంజైమ్స్ కూడా నేను మొత్తం అన్నీ చెప్పేశానండి. ఒకవేళ అయినా 1-2 కానీ ఎంజైమ్స్ నేను చెప్పకపోయి ఉంటే ఇందులో కవర్ అయిపోతాయని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వినేసేయండి. ఎంజైమ్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్ అని చెప్తున్నాను కదా, ఎక్సెప్ట్ ఎంజైమ్ రైబోజైమ్ తప్పితే అన్ని ఎంజైమ్స్ ప్రోటీన్సే. అయితే ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎనీ ఎంజైమ్ని హోలో ఎంజైమ్ అంటారండి. అంటే ఒక ఎంజైమ్ సంసిద్ధంగా ఉంది బయోకెటాలిసిస్ చేయడానికి, దానికి ఏ ప్రాబ్లమ్స్ లేవు, చక్కగా అది ఒక మంచి ప్రోటీన్ పార్ట్ లాగా ఉండి ఇట్ ఈస్ వెరీ రెడీ టు పెర్ఫార్మ్ ద బయోకెటాలిసిస్ ఇన్ ద పర్టికులర్ సెడ్ రియాక్షన్ అనుకుందాం. అలాంటి ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎనీ ఎంజైమ్ని హోలో ఎంజైమ్ అంటారు. ఇది కూడా నేను లాస్ట్ సెమ్లో చెప్పాను. హోలో ఎంజైమ్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 parts అని కూడా చెప్పానండి. మీకు ఎవరికైనా గుర్తునుంటే ఎపో ఎంజైమ్ ప్లస్ కో ఎంజైమ్. ఒక హోలో ఎంజైమ్, ఒక ఎంజైమ్ కంప్లీట్ ఎంజైమ్. హోలో అంటే ఏంటండి, కంప్లీట్ అని అర్థం. అంటే ఎంజైమ్ ఒకటి విడిగా చూసుకున్నాం అనుకో అది ప్రోటీనేషియస్, డౌట్ లేదు. ఆల్వేస్ అన్ ఎంజైమ్ విల్ బి ఇన్ కోఆర్డినేషన్ విత్ ద కో ఎంజైమ్ అనమాట. కో ఎంజైమ్ అనే ఒక పార్ట్తో కూడా కలిసి ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఎంజైమ్ని హోలో ఎంజైమ్ అంటారు. అర్థమైందమ్మా? ఈ ఎపో ఎంజైమ్ అంటే ఎంజైమ్స్ అన్ని ప్రోటీన్స్ అంటున్నాను కదా, ఆ ఎంజైమ్స్ అన్ని ప్రోటీన్స్ అనే పార్ట్ని ఎపో పార్ట్ అనొచ్చు, ఎపో ప్రోటీన్ ఎంజైమ్ ఆర్ ఎపో ఎంజైమ్ అనొచ్చు. సో అవి ప్రోటీనిషియస్ అనొచ్చు, ప్రోటీన్ పార్ట్ అంటారు. కో ఎంజైమ్ అనేది నాన్ ప్రోటీన్ పార్ట్ అండి. యూజువల్గా కో ఎంజైమ్ ఇస్ ఏ నాన్ ప్రోటీన్ పార్ట్. సో ప్రోటీన్ పార్ట్ నాన్ ప్రోటీన్ పార్ట్ కలిస్తేనే పర్టికులర్గా ఒక ఎంజైమ్ అనేది కంప్లీట్ ఎంజైమ్ అంటారు. దాన్ని యాక్టివ్ పార్ట్ అని కూడా అంటారు. అంటే ఇట్ ఈస్ వెరీ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ ద బయోకెటాలిసిస్. అలాంటి దాన్ని హోలో ఎంజైమ్ అంటారు. ఇది ఒక డెఫినేషన్. రెండో డెఫినేషన్ ఏంటి, అసలు కో ఎంజైమ్ అంటే ఏంటో అని చూసుకుంటే సాధారణంగా ఇవి ఒక ఆర్గానిక్ మాలిక్యూల్స్ అండి, విచ్ యాక్టివేట్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కడికి వెళ్ళాలంటే ఒక ఎంజైమ్కి కో ఎంజైమ్ ఉంటేనే చక్కగా మనకి అది హోలో ఎంజైమ్ కింద కన్వర్ట్ అవుద్ది. ఆ హోలో ఎంజైమ్ అప్పుడు బయోకెటాలిసిస్లోకి వెళ్తుంది. ఎంజైమ్ యాజ్ ఎ హోల్ అది విడిగా వెళ్ళిపోయి కెటాలిసిస్లోకి వెళ్ళదండి. అది కో ఎంజైమ్తో కలిసినప్పుడు మాత్రమే. 99% ఆఫ్ ది ఎంజైమ్స్ రిక్వైర్ కో ఎంజైమ్స్ అండి. మరి ఈ కో ఎంజైమ్స్ ఏంటండి వీటి లక్షణాలు అంటే లాస్ట్ టైంలో ఆల్రెడీ చెప్పాను, ఆర్గానిక్ మాలిక్యూల్స్ అండ్ దీస్ ఆర్ డెరివేటివ్స్ ఆఫ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అని కూడా చెప్పాను. దీస్ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పానండి నేను లాస్ట్ టైంలో, మీకు గుర్తుండుంటే కో ఎంజైమ్స్కి NAD+ చెప్పాను, FAD చెప్పాను, NADP చెప్పాను, అండ్ ATP చెప్పాను, FAD FMN చెప్పాను. మీకు ఈ గుర్తుంటే చాలండి, ఎక్సెట్రా. లేకపోతే నీకు ఇంకా నాకు తనివి తీరట్లేదండి, చక్కగా ఇంకా ఎక్కువ కో ఎంజైమ్స్ చెప్పుకోండి. TPP ఉంది, థైమిన్ పైరోఫాస్ఫేట్, నికోటినమైడ్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్, ఫ్లావిన్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్. ఓకేనండి, నికోటినమైడ్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్, ఎడినిన్ ట్రైఫాస్ఫేట్, ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్, థైమిన్ పైరోఫాస్ఫేట్. ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ కింద మీరు కోఎన్జైమ్స్ కింద గుర్తుపెట్టుకోండి. ఈ కోఎన్జైమ్స్ ఉంటేనే ఎంజైమ్ అనేది హోల్ పార్ట్ కింద తయారై హోల్ ఎంజైమ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత కెటాలిసిస్లో ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే కొన్ని ఎంజైమ్స్కి కొన్ని యాక్టివ్ పార్ట్స్ అవసరం. దో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కోఎన్జైమ్ అండ్ దానికి కొన్ని యాక్టివేట్ అవ్వడానికి ఆ ఎంజైమ్ ఇంకా కొంచెం ఫాస్ట్ అప్ చేసుకోవడానికి రియాక్షన్ కొన్ని యాక్టివేటర్స్ అవసరం అవుతాయి. వాటిని కోఫాక్టర్స్ అని అంటారండి. సో కోఫాక్టర్స్ అనేవి ఏంటంటే సాధారణంగా ఇనార్గానిక్ మాలిక్యూల్స్ అండి. కోఫాక్టర్స్ అన్నీ కూడా ఇనార్గానిక్ మాలిక్యూల్స్. బెస్ట్ కోఫాక్టర్స్ మనం ఏం చెప్పుకోవచ్చు, అన్ని ఇనార్గానిక్ అయాన్స్ చెప్పుకోవచ్చు అండి. మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, మ్యాంగనీస్ కానీ, జింక్ కానీ, ఓకేనా. సో Fe కానీ, కాల్షియం అండి ఇది, Fe కానీ,
సో ఏదైనా ఒక క్యాటయానిక్ ఫామ్ దేనైనా సరే ఒక కోఫాక్టర్ కింద యూజ్ చేసుకుని ఎంజైమ్ కనుక యాక్టివేటెడ్ స్టేజ్లోకి వెళ్తుంటే అప్పుడు అది అంటే కొన్ని ఎంజైమ్స్కి కోఫాక్టర్స్ అవసరం అవుతాయి. 90% of enzymes doesn't require a cofactor. Only 10%, 20% of the enzymes require the cofactors, and they for the reaction to be processed out. ఒక ఎంజైమ్ కంప్లీట్గా ఒక రియాక్షన్ల ప్రాసెస్లో ఉండాలి అంటేనమ్మా చాలా అవసరం అవుతాయి. నేను కోఎంజైమ్స్ కోఫాక్టర్స్ అవసరం అవుతాయని చెప్పట్లేదు. నేను లాస్ట్ సెమ్లో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్లో కూడా చెప్పాను. ఒక ఎంజైమ్ ఎదరికెళ్ళి కెటాలసిస్లోకి రన్ అవ్వాలి అంటే దానికి టెంపరేచర్ అవసరం అవుతుంది, దానికి ఒక పర్టికులర్గా pH అవసరం అవుతుంది, దానికి కంప్లీట్గా ఒక సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, అసలు ఏ రకమైన ఇన్హిబిటార్స్ ఉండకూడదు, అవసరం లేనప్పుడు అంటే రియాక్షన్ ఫాస్ట్గా ప్రొసీడ్ అవ్వకూడదు అన్నప్పుడు ఇన్హిబిటార్స్ ఉండాలి, అలాగే కోఫాక్టర్స్ ఉండాలి, యాక్టివేటర్స్ ఉండాలి. అన్నీ ఉంటేనే ఒక ఎంజైమ్ కెటలైజ్ చేయగలదు. ఓకేనమ్మా. సో కోఫాక్టర్స్ అందుకే అంటే కొన్ని ఎంజైమ్స్కి కోఫాక్టర్స్ అవసరం అవుతున్నాయి అంటున్నాను కదా. ఆ కోఫాక్టర్స్ అంటే ఆ కోఫాక్టర్ వెళ్ళిన వెంటనే ఎంజైమ్కి బైండ్ అయిన వెంటనే వాటిలో ఇంకా కెటాలసిస్ పవర్ పెరుగుతుంది కాబట్టి వాటిని ఏమనుకోవచ్చు, కోఫాక్టర్స్ని యాక్టివేటర్స్ అనుకోవచ్చు అండి. Cofactors are nothing but activators. Activators are nothing but they activate the rate of reaction for any enzyme. So these are again inorganic molecules, nothing but these are also called as cofactors and raste chalu definition. Adhaindamma. Next, what is a substrate? Substrate ante any reactant is known as substrate. Ante mana reaction proceed avutundandi. Proceed avutunnappudu oka catalyst chestunnam in vitro condition lo. అక్కడ కెటలిస్ట్ వేస్తున్నప్పుడు ఆ ఏ అండ్ బి అనే రెండు కలుస్తున్నాయి, కొలిజన్స్ అవుతున్నాయి, ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాను కదా. ఆ ఏ అండ్ బి అని రియాక్టెంట్స్ అంటారు. అది కెమికల్ కెటాలిసిస్ విషయంలో. అదే బయోకెమికల్ కెటాలిసిస్ విషయంలో ఏమంటాం, దాన్ని రియాక్టెంట్స్ని సబ్స్ట్రేట్ అంటాం. అయితే మనం సాధారణంగా డిగ్రీ వరకు వచ్చేసి యూని సబ్స్ట్రేట్ రియాక్షన్స్ చదువుతారు. అంటే ఒక ఎంజైమ్కి ఒక సబ్స్ట్రేట్ బైండ్ అయ్యి ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అంతే. ఒక ఎంజైమ్కి ఒక సబ్స్ట్రేట్ బైండ్ అయ్యి ఈఎస్ కాంప్లెక్స్లు ఫామ్ అయ్యి దానికి మళ్ళీ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. హవెవర్ ద ఎంజైమ్ విల్ బి అగైన్ బ్యాక్. ఈ విషయం కూడా నేను చెప్పాను. అలాంటి వాటిని సబ్స్ట్రేట్స్ అని అంటారు. అంటే దట్ విచ్ యాక్ట్స్ ఆన్ ద ఎంజైమ్ టు గివ్ ద ప్రొడక్ట్. సబ్స్ట్రేట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ యాక్ట్స్ ఆన్ ద ఎంజైమ్ టు గివ్ ద ప్రొడక్ట్స్ వయా ద ఫార్మేషన్ ఆఫ్ ఈఎస్ కాంప్లెక్స్. ఇది కూడా నేను చెప్పాను లాస్ట్ సెమ్లో. నెక్స్ట్, యాక్టివ్ సైట్ అంటే ఏంటండి, ఒక ఎంజైమ్కి సైట్ ఉంటుంది, ఒక ఖాళీ సైట్. ఒక ఎపో ఎంజైమ్ అనుకోండి, దానికి కో ఎంజైమ్ పార్ట్ కొంత ఉంటుంది. ఇవన్నీ అమైనో యాసిడ్స్, ఇవన్నీ చక్కగా అమైనో యాసిడ్స్ ఉంటాయి, పూర్తిగా ప్రొడ్యూషియస్ కాబట్టి ఉంటుంది. ఆ పర్టికులర్ సైట్ దగ్గర, ఏ సైట్ దగ్గర అయితే మనకి సబ్స్ట్రేట్ బైండ్ అవుతుందో, ఈ సబ్స్ట్రేట్ బైండ్ అవుతుందో దాన్ని యాక్టివ్ సైట్ అంటారు. అంటే ఒక ఎంజైమ్ మీద ఒక క్యాటలైటిక్ సైట్ ఉంటుంది. కెటలైటిక్ సైట్ దేనికి అంటే అది సబ్స్ట్రేట్ బైండ్ అవ్వడానికి. ఎప్పుడైతే సబ్స్ట్రేట్ బైండ్ అవుతుందో అప్పుడు కెటాలిసిస్ ఎదురుకు జరుగుతుంది. అందుకే దాన్ని పేరు యాక్టివ్ సైట్ అని అంటారు. ఒక ఎంజైమ్ మీద సబ్స్ట్రేట్ బైండ్ అవ్వడానికి ఒక సైట్, ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ మీద ఎప్పుడైతే సబ్స్ట్రేట్ బైండ్ అవుతుందో అప్పుడు రియాక్షన్ ఎదురుకెళ్తుంది, ప్రొడక్ట్ ఫార్మేషన్ ఇస్తుంది. సో దాని అందుకే ఈ సైట్ని ఏమనొచ్చు అంటే 2-3 మాటలు అనొచ్చు. యాక్టివ్ సైట్ అనొచ్చు, సబ్స్ట్రేట్ బైండింగ్ సైట్ అనొచ్చు, సబ్స్ట్రేట్ బైండింగ్ సైట్ అనొచ్చు. సబ్స్ట్రేట్ బైండ్ అయిన వెంటనే కెటాలిసిస్ జరిగింది కాబట్టి దాన్ని కెటలైటిక్ సైట్ అని కూడా అనొచ్చు. ఈ విషయం కూడా నేను లాస్ట్ సెమ్లో క్లియర్గా నేను డెఫినేషన్స్లో చెప్పాను. సబ్స్ట్రేట్ బైండ్ అయింది కాబట్టి బైండ్ అయ్యాక దానిలో ఒక రకమైన యాక్టివిటీ వచ్చి రియాక్షన్ వెలాసిటీ పెరిగి త్వరగా ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ జరిగింది కెటాలిసిస్ కాబట్టి దాన్ని కెటలైటిక్ సైట్ అని కూడా అంటారు. A site on the enzyme where the substrate binds and henceforth there occurs catalysis and such a site is known as active site. అర్థమైందమ్మా? నెక్స్ట్, ఇన్హిబిటార్ అండి. కొన్ని ఎంజైమ్స్ కి ఇన్హిబిటార్స్ బైండ్ అవుతాయండి. దీస్ ఆర్ స్మాల్ మాలిక్యూల్స్ అండి. ఇవి కూడా చిన్న చిన్న ఆర్గానిక్ మాలిక్యూల్స్. సబ్స్ట్రేట్ బదులు కనుక ఇన్హిబిటార్ బైండ్ అవుతూ ఉంటే, అంటే ఎప్పుడైనా మన రియాక్షన్ ఫాస్ట్గా అవుతుంది, వెలాసిటీ అవుతుంది, బాగానే ప్రొడక్ట్స్ ఫామ్ అవుతూనే ఉంటే ఎప్పుడన్నా కొన్ని ఇన్హిబిటార్స్ సబ్స్ట్రేట్ బైండ్ అవుతున్న ప్లేస్లో ఇన్హిబిటార్ బైండ్ అవుతూ ఉంటుంది ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. అసలు ఇన్హిబిటార్ బైండ్ అయితే ఏం జరుగుతుంది అంటే ఇట్ డిక్రీజెస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సో దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరగదు. ఎందుకు జరగదు, ఇన్హిబిటార్ సబ్స్ట్రేట్ బైండ్ అవ్వాల్సిన ప్లేస్లో ఇన్హిబిటార్ బైండ్ అయింది కాబట్టి ప్రొడక్ట్ ఫార్మేషన్ ఉండదు.
సబ్స్ట్రేట్ బైండ్ అవ్వాల్సిన ప్లేస్లో ఇన్హిబిటార్ బైండ్ అయింది కాబట్టి ప్రొడక్ట్ ఫార్మేషన్ ఉండదు. సో దేర్ అకర్స్ ఇన్హిబిషన్ ఇన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఇన్హిబిషన్ జరుగుతుంది అక్కడ, రేట్ ఆఫ్ రియాక్షన్ జరగదు, ప్రొడక్ట్ ఫార్మేషన్ ఇవ్వదు. సో మళ్ళీ ఇన్హిబిటార్స్ అనే రెండు రకాలు, రివర్సిబుల్ ఇన్హిబిటార్స్ అండ్ ఇర్రివర్సిబుల్ ఇన్హిబిటార్స్ రెండు రకాలు ఉన్నాయి. మళ్ళీ రివర్సిబుల్లో కాంపిటేటివ్ నాన్ కాంపిటేటివ్ కూడా చదివామండి. ఇన్ డీటెయిల్గా దీనికి ఒక పెద్ద చాప్టర్ ఉందండి, ఇన్హిబిటార్స్ చాప్టర్. అందులోకి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ మాడ్యులేటర్ అంటే అర్థం ఏంటండి? సపోజ్ రేట్ ఆఫ్ రియాక్షన్స్ జరిగిపోతున్నాయి, ప్రొడక్ట్స్ ఫార్మేషన్ బాగా వచ్చినాయి. సపోజ్ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ జరిగిపోతున్నాయి అనుకుందాం. బాగా వచ్చేస్తున్నాయి ప్రొడక్ట్స్, మనకి కావాల్సినవి అక్కడ 100 ప్రొడక్ట్సే కావాలి అనుకుందాం. సో ఎక్కువ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి అనుకుందాం, ఎంజైమ్ సబ్స్ట్రేట్స్ బాగా బైండ్ అయిపోతున్నాయి, ఎక్కువ ప్రొడక్ట్స్ వచ్చేస్తున్నాయి, 100 కన్నా ఎక్కువ వచ్చేసినాయి, 120 వచ్చేసినాయి అనుకుందాం. ఆ 20 ప్రొడక్ట్స్ ఎక్స్ట్రా ఫామ్ అయిపోయిన 20 ప్రొడక్ట్స్ మళ్ళీ వెళ్ళి ఎంజైమ్ మీద వేరే సైట్ ఉంటుందండి. ఇలా సబ్స్ట్రేట్ సైట్ కాకుండా వేరే సైట్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. అంటే కొన్ని ఎంజైమ్స్కి ఉంటాయండి, నేను ఆ ఎంజైమ్స్ కూడా నేను ప్రస్తావిస్తాను. ఇట్లాగా యాక్టివ్ సైట్ కాకుండా ఒక సైట్ ఉంటుంది వేర్ మీకు అక్కడ మాడ్యులేటర్ బైండ్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఎలోస్టెరిక్ సైట్ అని కూడా అంటారు. మాడ్యులేటర్ బైండ్ అవుతుంది. సో దానివల్ల ఎప్పుడైతే మీకు సబ్స్ట్రేట్ బైండ్ అవ్వడం మానేసి మాడ్యులేటర్ బైండ్ అవుతుందో రియాక్షన్ రేట్ ఫాస్ట్ అప్ అవ్వదు, ప్రొడక్ట్ ఫార్మేషన్ ఉండదు, నీకు 100లోనే ఉంటాయి ప్రొడక్ట్స్. ఎక్కువ ప్రొడక్ట్స్ ఫామ్ అయిపోతున్నప్పుడు యూ హ్యావ్ టు డిక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ అన్నప్పుడు ఇన్హిబిటార్స్ బైండ్ చేయకూడదండి. ఇన్హిబిటార్స్ మన శరీరానికి హాని చేస్తాయి. ఎంత రియాక్షన్స్ కూడా మన బాడీలో కదా జరుగుతున్నాయి, సో ఇవి హాని చేస్తాయి. అలాంటి ప్లేస్లో మనకి ఏం బైండ్ అవుతూ ఉంటాయండి? మాడ్యులేటర్స్ బైండ్ అవుతాయి ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. నైస్ వర్డ్, రెగ్యులేట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఒక రియాక్షన్ రేట్ రెగ్యులేట్ అవ్వాలి అంటే మనకి ఖచ్చితంగా మనకి మాడ్యులేటర్స్ బైండ్ అవ్వాలి. అలాంటి సైట్ని అంటే ఇండివిజువల్గా ఒక మాడ్యులేటర్ వచ్చి బైండ్ అవ్వడం, ఆ సైట్ని మనకి ఎలోస్టెరిక్ సైట్ అని కూడా అంటారు. ఏ సందర్భంలో ఇట్లా ఇది జరుగుతూ ఉంటుంది ఏంటి అనేది ఈ ఇండివిజువల్ చాప్టర్స్లో వెళ్ళినప్పుడు చెప్తాను. సో స్పీడ్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గించాలి, అంత స్పీడ్గా వెళ్ళిపోకూడదు, అన్ని ప్రొడక్ట్స్ ఫామ్ అయిపోకూడదు, మనకు కావాల్సిన ప్రొడక్ట్సే ఫామ్ చేసుకోవాలి అని సెల్ అనుకుంటే సెల్ దానికి అదే మాడ్యులేట్ చేసుకుంటుంది, రెగ్యులేట్ చేస్తుంది. మనకి ఫ్యాన్ స్పీడ్ నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్లో, మనకి ఎక్కువ గాలి అక్కర్లేదంటే ఫ్యాన్ స్పీడ్ని రెగ్యులేట్ చేస్తాం. సో రెగ్యులేట్ చేస్తే తక్కువ స్పీడ్ వస్తూ ఉంటుంది. మనకి స్పీడ్ ఎక్కువ కావాలంటే పెంచుతాం. అప్పుడు మాడ్యులేటర్ దగ్గర ఈ ఎలోస్టెరిక్ సైడ్ దగ్గర మనకి ఆ ఎంజైమ్ బైండ్ అవ్వదు, ఎలోస్టెరిక్ ఎంజైమ్ బైండ్ అవ్వదు. ఏ సందర్భంలో మనకి ఎలోస్టెరిక్ సైట్స్ పనిచేస్తాయి, అసలు మాడ్యులేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఈ సెమ్లో డీటెయిల్డ్గా చూస్తాం, 3rd యూనిట్లో చూస్తాం. అంటే లాస్ట్ సెమ్లో నేను ఎంజైమ్ ఇన్హిబిషన్స్, ఎలోస్టెరిక్ ఎంజైమ్ ఇన్హిబిషన్ అని ఒక చిన్న మాట అని వదిలేశాను. బట్ ఈ ఎలోస్టెరిక్ ఇన్హిబిషన్ మీద ఈ సంవత్సరం 3rd యూనిట్లో ఫుల్ పెద్ద చాప్టరే ఉంటుందండి. ఆఫ్టర్ ఇన్హిబిషన్స్ ఈ చాప్టరే ఉంటుంది. అందులో నేను ఇంకా డీటెయిల్డ్గా క్లియర్ అవుట్ చేస్తాను. దిస్ ఇస్ ఓన్లీ డెఫినిషన్స్ పార్ట్. ఇంకా లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటంటే టర్న్ ఓవర్ నెంబర్. టర్న్ ఓవర్ నెంబర్ అంటే ఏంటంటే నేను లాస్ట్ టైంలో చెప్పాను, నెంబర్ ఆఫ్ సబ్స్ట్రేట్ యూనిట్స్ దట్ ఆర్ కన్వర్టెడ్. అంటే ఒకే ఎంజైమ్కి ఎన్ని సబ్స్ట్రేట్ యూనిట్స్ అన్న బైండ్ అవ్వగలవు, ఒక యూనిట్ టైంలో ఒక ఎంజైమ్ ఎన్ని సబ్స్ట్రేట్స్ని ప్రొడక్ట్స్ కింద ఫామ్ చేస్తుంది అనేది టర్న్ ఓవర్ నెంబర్. తెలుగులో చెప్తే మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. The number of substrate molecules that are converted to products in a unit time by a single enzyme. The number of substrate molecules that are converted to products by a single enzyme in a unit time is called turnover number. Turnover number అంటే ఏంటండి? ఎన్ని సబ్స్ట్రేట్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్లు ఇస్తుంది, ఎదురుగా వెళ్తున్న రియాక్షన్స్ గ్లైకాలసిస్ ముందుకు వెళ్ళిపోయింది, పైరువిక్ యాసిడ్ ప్రొడక్ట్ ఫామ్ అయిపోయింది. ఒక హెక్సోకైనేజ్ ఎంజైమ్ కదా ఫస్ట్ రియాక్షన్ జరుగుతుంది. ఒక హెక్సోకైనేజ్ ఎంజైమ్ ఎన్ని ఇన్కమింగ్ గ్లూకోజ్ని గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ల కింద ఇస్తుంది? ఒక నిమిషం టైంలో, ఒక యూనిట్ టైంలో అనేదే పర్ యూనిట్ టైంని దాని టర్న్ ఓవర్ నెంబర్ అంటారు. ఎన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ని ఒక హెక్సోకైనేజ్ ఎంజైమ్ మనకి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ప్రొడక్ట్స్ ఫామ్ అయిపోతుంది, త్వరగా పైరువిక్ యాసిడ్ ఫామ్ అయిపోతుంది ఒక యూనిట్ టైంలో అనే దాన్ని మనకి టర్న్ ఓవర్ నెంబర్ అని అంటారు. ఉదాహరణ చెప్తే ఫాస్ట్గా అర్థం అవుద్దని చెప్పాను. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్, 10 డెఫినేషన్స్. ఈ 10 డెఫినేషన్స్కి నేను నోట్స్ పిన్ చేస్తానమ్మా వాట్సాప్లో, చక్కగా కూర్చుని నోట్స్ రాసేసుకోండి. నోట్స్ అప్ టు ద మార్క్లో పెట్టుకోండి. తర్వాత నేను అక్టోబర్లో ఎప్పుడొకప్పుడు కలిసినప్పుడు మనం చక్కగా ఇంటరాక్టివ్ క్లాసెస్లో కలిసినప్పుడు నోట్స్ పెండింగ్ పెట్టేశాను మేడం ఇది అదే అంటే, నేను ఇప్పుడు చెప్తున్న ఈ క్లాసెస్ అన్నీ కూడా వృధా అండి. నేను మీ గురించి నేను అఫ్కోర్స్ నేను పెయిన్ తీసుకుంటున్నానని ఏం కాదు,
నేను చెప్తున్న దానికి మీరు అదే టైప్లో మీరు రాసేసుకుంటూ వెళ్ళిపోతే నోట్స్లు ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పెయిన్ విషయం పక్కన పెట్టండి, నేను హ్యాపీయర్గా ఫీల్ అవ్వాలి అని మీకు అనిపిస్తే చక్కగా ఎప్పటికప్పుడు మీరు నోట్స్లో పెట్టేసుకుంటే, నేను చెప్తున్న ప్రతి టాపిక్ నోట్స్లో పెట్టేసుకుంటే బెస్ట్ అండ్ బెటర్. ఈ టాపిక్స్ కవర్ అవుతున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. పలానా టాపిక్స్ కవర్ అవుతున్నాము, లేకపోతే పలానా టాపిక్స్ డౌట్స్ వస్తున్నాయి అనుకుంటే ఒక్కసారి నాకు ఎనీ మూమెంట్ మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ దిస్ క్లాస్. In the lecture 5, this is lecture 4, and in the lecture 5 I will cover another topic. Hope so. నేను క్లాసిఫికేషన్ నామెన్క్లేచర్ స్టార్ట్ చేస్తానండి. నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ కూడా నేను చాలా ఇలాగే బ్రీఫ్ నోట్లో వెళ్ళిపోతూ ఉంటాను. ఆల్రెడీ మీకు చాలా ఫేవరెట్ క్వశ్చన్ అది, చాలాసార్లు ఎగ్జామ్స్ రాశారు దాని మీద. సో అదంత ఇంత డీటెయిల్డ్గా కూడా చెప్పాల్సిన అవసరం లేదు, నేను బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్. అప్పటి వరకు హ్యావ్ ఎ గుడ్ టైం.